హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఎర్లీ మార్నింగే లేచి శ్రీశైలం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఈ లాస్ట్ సమ్మర్ మాత్రం ఒకటి అరుణాచలం వెళ్ళాము. ఆ లాస్ట్ సమ్మర్ మొత్తం అన్నీ కవర్ చేసామన్నమాట. టూర్లు, దేవుళ్ళు అవన్నీ కూడాను. ఈ సమ్మర్ కూడా ఇంకా కొంచెం టైం దొరికింది కాబట్టి మొత్తం అన్నీ తిరిగేసి వస్తున్నాము. అంటే వీలైనంత వరకు ఏవైతే చూడలేదో అవన్నీ దర్శించుకొని వస్తున్నాము. టూరిస్ట్ ప్లేస్లు, దేవుళ్ళ దగ్గరికి అన్నీ కూడాను నైటే కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. ఈజీగా ఉంటుంది మార్నింగ్కి టైం వేస్ట్ అవ్వకుండా వెతకకుండా అని. నాకైతే ఇది ఒకటి అలవాటు ఉంది, మార్నింగ్ ఏం వేసుకోవాలి అన్నీ తీసి పెట్టుకునేది. ఇంక ఈ బ్యాగ్స్లో ఉన్నదేమో ఐరన్కి ఇవ్వాల్సినవి, అవన్నీ కాదు తీసుకెళ్ళేవి. యాక్చువల్గా మేము అక్కడే స్టే చేద్దామనేసి ఒక డ్రెస్ అయితే పెట్టుకున్నాం అందరం ఒక్కొక్కటి. కాకపోతే దర్శనం అయ్యేసరికి 3:30 అయిపోయింది, తినేసరికి 4 అయిపోయింది, 3 or 4 అయిపోయింది అనమాట. ఇంకెవరికి ఓపిక లేదు, ఎండ ఎక్కువగా ఉంది మేము వెళ్ళిన రోజు. ఇంకా ఉండే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. పిల్లలు బాగా అలసిపోయి నిద్రపోయారు కార్లోనే. ఇది వచ్చేసి నేను మార్నింగ్ ఇంకా వెళ్ళడానికి ముందు ఎవ్వరూ లేగలేదు. టైం వచ్చేసి 3:30 అయింది. ఇప్పుడు లేచేసి ఊడ్చి తూడ్చి ముగ్గు వేసేసుకొని అది కడిగేసి ఆ తర్వాత ఇంకా వంట అయితే ఏం చేయలేదు. మామూలుగా టీ పెట్టేసి టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ఉంది కానీ టిఫిన్ చేయడానికి వద్దు అన్నారు. అంత పొద్దున్న ఏం తింటాం, వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటే తినబుద్ది అవ్వదని. వద్దన్నాక మళ్ళీ చేసామనుకోండి అదంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. అనవసరంగా పడేయడం తప్ప ఏముండదు. వాళ్ళు తింటా అంటేనే చేస్తాను నేను, లేదంటే ఇంకా అంతే సంగతులు అనమాట. మధ్యలో అవి టిఫిన్ చేసాము. ఈ వీడియో అయితే అక్కడక్కడ షూట్ చేశాను. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మనం కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంకా మొబైల్ అనేది ఎలా ఉండదన్నమాట. మనం అక్కడికి దాకా తీసుకొచ్చినా మనం క్యూలో నిలబడే లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ దగ్గర కౌంటర్లో అయితే పెట్టేసేయాలన్నమాట. ఒక దగ్గరేమో షూస్కి చెప్పులు పెట్టడానికి ఒకటేమో మొబైల్స్ అవి పెట్టడానికి తీసుకుంటారు. ఒకవేళ చెక్కింగ్ కూడా ఉంటుంది, అక్కడ పెట్టకుండా వెళ్ళినా సరే చెక్కింగ్ కూడా ఉంటుందన్నమాట. అప్పుడైనా ఎట్లయినా తీసేస్తారు కాబట్టి తీసుకెళ్ళకపోవడమే మంచిది. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక. అలా జరిగింది. మార్నింగ్ లేచి ఇంకా ఇంటి ముందు మొత్తం అంతా ఊడ్చేసి కొంచెం వాటర్ చల్లేసి తూడ్చేసాను. ఆ తర్వాత గడప కూడా మొత్తం అంతా వాటర్తో నీట్గా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గు కూడా వేసేసామన్నమాట. కిచెన్ అయితే ఇల్లంతా కూడా నైటే మొత్తం అంతా ఊడ్చేసి పడుకున్నాను. మార్నింగ్ లేచి తూడ్చాను, అదేం షూట్ చేయలేదు. తూడ్చేసి కిచెన్ అంతా కడిగేసి ఇంకా పడుకుని పోయాం అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే అస్సలు నిద్ర పట్టదు కదా. మామూలుగా అయితే రెగ్యులర్గా స్కూల్ ఉన్నప్పుడు మాత్రం అదే ఫాలో అవుతూ ఉంటాము. టైమింగ్స్ 8కి 8:30కి తినడము, 10-10:30 కల్లా పడుకోవడము. మాకైతే కొంచెం లేట్ అవుతుంది. వీడియోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎడిటింగ్ అవి చేసుకునేసరికి ఈజీగా 11-12 అవుతుంది. ఇంకా ఏదైనా కొంచెం ఎక్కువ వీడియోస్ ఉంటే కనుక ఒక్కొక్కసారి 1-2 కూడా అవుతుంది అనమాట. అసలు ఏమీ లేకపోతే అసలు ఒక్కొక్క రోజు ఏం పని ఉండదు. ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డైలీ ఉంటుంది, ఎందుకంటే డైలీ వీడియోస్ కాబట్టి మనవి వ్లాగ్స్ ఖచ్చితంగా ఆ టైం అయితే అవుతుంది అనమాట. కనీసం 12-12:30 అయినా అవుతుంది. ఇంకా ఆ తర్వాత పడుకుంటాము. రెగ్యులర్గా తొందరగా పడుకోవాలన్నా, ఆ టైం పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మార్నింగ్ తొందరగా వెళ్ళాలి, తొందరగా పడుకోవాలన్నా నిద్ర రాదు, పొద్దున మెలకువ రాదు. కాకపోతే కొంచెం మనం ఇంకా అలవాటు చేసుకోవాలన్నమాట. స్కూల్ ఉంటే పిల్లలు మాత్రం తొందరగానే పడుకోబెట్టేస్తాము. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఊడ్చేసిన తర్వాత నెక్స్ట్ మొత్తానికైతే గడపంతా తూడ్చేసిన తర్వాత నెక్స్ట్ నేను దీని ముందు వీడియో కట్ చేశాను, వాయిస్ ఎవరు వస్తే చూడడానికని. ఏం మాట్లాడాను గుర్తు రావట్లేదు, అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను. గడపంతా తూడ్చేసిన తర్వాత ముగ్గు అయితే వేసేసాను. నిద్ర అయితే ఫుల్గా వస్తుందన్నమాట. లేచినప్పుడు నిద్ర వస్తుంది, ఎట్లాగో మెలకువ వచ్చింది కదా అనేసి. యాక్చువల్గా నేను 4కి పెట్టుకున్నాను అలారం, నాకు 3:30కే మెలకువ అయితే వచ్చేసింది. ఇంకా అప్పుడే లేచేసాను. ఎలాగ పడుకున్న టైం వేస్ట్ నిద్ర రానప్పుడు అనేసి లేచేసి ఇంకా చిన్నగా చేసుకుందాం. అడావిడిగా చేసే పనిని ఎందుకు అడావిడిగా చేయడం, స్లోగా చేద్దామని ఇంకా పని అయితే స్టార్ట్ చేశానమాట. పిల్లల్ని కూడా లేపాను 4:30 ఆ టైంకి. 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాం మేము. మధ్యలో టిఫిన్ కోసం ఆగడము, పిల్లలు ఇట్లా వాష్రూమ్కి ఏదైనా వెళ్తా అంటే ఆగడం టైం పడుతుంది అనేసి మళ్ళీ వెళ్ళి రిటర్న్ రావాలని వెళ్ళలేదు, ఉందామనేసే మేము బట్టలు కూడా తీసుకెళ్ళాము. కాకపోతే ఇంకా సిచ్యువేషన్ అలా అయిందనమాట. ఈసారి ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. మేము వచ్చేసి కొంతమందికి నార్మల్ దర్శనము, కొంతమందికి అభిషేక దర్శనము, కొంతమందికి స్పర్శ దర్శనము ఇలా ఉంటాయి అన్నమాట. మేమైతే స్పర్శ దర్శనానికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత
ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. అంటే శివుడిని ఇట్లా శివలింగాన్ని మనం ముట్టుకొని తల పెట్టేసి మనం సారీ అండి అలా స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. భలే ఉంది అసలు. మర్చిపోయాము ఇది కోరుకోవాలి, అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శివుడిని ముట్టుకున్న తర్వాత ఇంకా అన్నీ మర్చిపోయాం అనమాట. జస్ట్ అట్లా దండం పెట్టుకొని రావడం అంతే. ఏం కోరుకోవాలో కూడా మర్చిపోయాము. అంత బాగుంది. ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. చాలా చాలా బాగుంది. మనకి ఉన్న జ్యోతిర్లింగాలలో ఇదొకటి అనమాట. శ్రీశైలం ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మనకి దగ్గరలో ఉన్నదైతే ఒకటి శ్రీశైలము, అందులో ఇదొకటి. అందుకే ఎక్కువ మనకి జ్యోతిర్లింగాలు దర్శించుకునే వాళ్ళు ఉంటారు కదా, 11 జ్యోతిర్లింగాలని, అందులో ఇదొకటి. అందుకే నాకు తెలిసి నార్త్ సైడ్ వాళ్ళు ఎందుకు వచ్చారబ్బా అని నాకు డౌట్ వచ్చింది. తర్వాత అర్థమైందనమాట. ఎక్కువ అంటే ఇది కొంచెం ఆంధ్ర తెలంగాణకి బార్డర్లో ఉంది కాబట్టి ఎక్కువ మన వాళ్ళే ఉంటారు. కాకపోతే నార్త్ సైడ్ వాళ్ళు కొంచెం తక్కువ అనమాట ఇటు సైడ్ టెంపుల్కి. ఇప్పుడు వస్తున్నారు కానీ అందరూ ఫారినర్స్ ఉంటున్నారు ఇప్పుడు మనకి ఎక్కడైనా. ఇస్కాన్ టెంపుల్లో కానీ అరుణాచలంలో కానీ ఎక్కువ ఫారినర్స్ ఉంటున్నారు, కానీ నార్త్ సైడ్ వాళ్ళు చాలా తక్కువ. నేను చూసిన దాంట్లో, నాకైతే అంత ఐడియా లేదు, నేను చూసిన దాంట్లో చెప్తున్నాను. ఇక్కడ మాత్రం 50% తెలుగు వాళ్ళు ఉంటే 50% మనకి నార్త్ సైడ్ వాళ్ళే ఉన్నారనమాట. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది జ్యోతిర్లింగాలు కదా, అందరూ అనుకుంటూ ఉంటారు అన్నీ దర్శించుకోవాలనేసి. అయిపోయింది ఫైనల్గా. ఇక్కడైతే ఇంకా ఇంట్లో అయితే పని అయితే అయిపోయిందండి. ఇంకా మా వారికి టీ పెట్టేసిన తర్వాత నేను పూజ అయితే చేసేసుకున్నాను. లైట్ వేసింది బయట, అందుకే మీకు కెమెరా పెట్టినా కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. 3:30 ఆ టైంలో కూడాను బయట లైట్ వేసే ఉంటుంది. ఇంట్లో కూడా ఒక లైట్ వేసుకున్నాను నేను, అందుకే మంచి క్లారిటీగా వస్తుందన్నమాట. మీరు వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు శ్రీశైలం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు వెళ్ళాలనిపిస్తే. చాలా బాగుంది. జర్నీ కూడా ఇంచుమించుగా మనకి ఘాట్ రోడ్డే ఉంటుందన్నమాట. అంటే అరకు ఊటీ అంత కాకపోయినా కొంచెం ఉంటుంది ఘాట్ రోడ్డు. అడవి మొత్తం అంతా ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మొత్తం అన్ని పులులు, నెమలులు, సింహాలు అన్నీ ఉంటాయని పెట్టారు, కానీ మాకైతే ఏం కనిపించలేదు. ఎండాకాలం కదా, ఎక్కడో లోపల ఉండి ఉంటాయి అడవిలో. కొంచెం చల్లబడిన తర్వాత నైట్ టైం, ఆ టైంకి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ నైట్ 9 వరకే దాంట్లోకి ఎలా ఉందన్నమాట. అక్కడ మనం శ్రీశైలం నుండి బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా సరే మార్నింగ్ 6 to 9 వరకు అవైలబుల్ అయితే ఉంది. ఆ తర్వాత 9 దాటిన తర్వాత అయితే మామూలు ఎలో చేయరంట. అక్కడ బోట్స్ కూడా ఉంటాయి మీకు. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ప్లాస్టిక్ కవర్సు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏమున్నా సరే, అడవిలో మనకి ఎన్విరాన్మెంట్ అనేది పాడైపోతుంది, జంతువులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు. దానికోసం ఏదైనా బాటిల్స్ ఉన్నా సరే మనం 1 లీటర్ బాటిల్స్ అవి తీసుకెళ్తే తాగేసి అక్కడే పడేయడమే. చెకింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇంకా అక్కడ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ కావాల్సిన సేమ్ మనకి జాతరలు ఎలా ఉంటాయి అక్కడ అలాగే ఉంటాయి. శివుడికి సంబంధించిన ఫోటోలు, శివలింగాలు, పసుపు, కుంకుమ, ఇంకా మనకి ప్రసాదం లాగా ఇవి ఉంటాయి కదా, బొరుగులు, బొంగు పేలాలు, లడ్డూలు. మాకైతే పులిహోరను లడ్డు కొనుక్కొచ్చుకున్నాము. నెక్స్ట్ ఇంకా అక్కడ కొనుక్కోవాల్సినవి అయితే ఇంకా తాళ్ళు ఇవి తీసుకొస్తారు కదా, చేతికి కట్టుకునేవి, కంకణాలు, అవైతే తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. మేమైతే ఏం షాపింగ్ చేయలేదు. ఆల్రెడీ మేము అన్ని దగ్గర చేసిన షాపింగ్స్ అయితే అన్నీ ఉన్నాయి, శివలింగాలు అవన్నీ కూడాను. ఇక్కడైతే ఏం తెచ్చుకోలేదన్నమాట. అందులో ఎండ ఒకటి 3:30 అయిపోయింది దర్శనం అయిపోయేసరికి. చాలా చాలా బాగా జరిగిందని చెప్పాను కదా. ఇంకా అలాగే వచ్చేసి మొత్తం మేము ఆ పులిహోర లడ్డు తినేసి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఊరు ఉందండి, నాకు నోటికి రావట్లేదు, అక్కడైతే భోజనం చేశాను. ప్యూర్ వెజ్ ఉంటుంది అనమాట. వియ్యాల వారి విందు ఏదో అది చెప్పారు మాకు అక్కడ తెలిసిన అతను. కాకపోతే అది 2K క్లోజ్ అంట, 2 వరకే ఛాన్స్. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:34 అయిపోయిందని చెప్పాను కదా. దానికి ముందు కొంచెం ఒక అడుగు వేస్తే ఇంకొకటి ఏదో ఉంది. అక్కడ కూడా కొంచెం ఫుడ్ ఉంది, తెలుగు రైస్ బాగుంది, కానీ కొంచెం కర్రీస్ అయితే నార్త్ సైడ్ టైప్లో ఉన్నాయన్నమాట. కొంచెం అంటే ఆ ఫ్లేవర్ మ్యాగీ మసాలా ఆ టైప్లో అనిపించింది నాకు. చందన్నయ్య కూడా అన్నాడు అలాగే ఉంది అని. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం నేనైతే రెడీ అయిపోయాను. ఏమేమి కావాలో పిల్లలకి అవన్నీ తీసేసుకొని మొత్తం
ఇంకా రెడీ అయితే అయిపోయాము. తీసుకెళ్లాల్సిన లగేజ్ కూడా నేను మొత్తం అంతా నైటే సర్దేసి పెట్టుకున్నాను. టైం చూపిస్తున్నాను, 4:10 అయింది. 3:30కి లెగిస్తే 4:10 అయిపోయింది అనమాట నేను రెడీ అయ్యేసరికి. ఇంకా టీ పెట్టేసి వెళ్తే మా వారికి తాగేస్తారు. ఇది చూడండి, నేను కొత్త చీర కట్టుకున్నాను, దానికి ట్యాగ్ కూడా తీయలేదనమాట. అంత డెడికేషను అంటే మర్చిపోయాను నేను. నైటే చూసుండి అట్లా ప్లీట్స్ అవి పెట్టుకుని ఉంటే ఉంది. కాటన్ శారీ కదా, జర్నీలో సమ్మర్ అనేసరికి ఒక 4-5 అవే తీసుకున్నాము. గృహప్రవేశం అప్పుడు కొన్ని వచ్చినవి, నేను తీసుకున్నది 1-2. అమ్మవారికి పెట్టింది, నేను పర్సనల్గా ఏం తీసుకోలేదు. అమ్మవారికి పెట్టడానికి ఒకటి, కట్టడానికి ఒకటి తీసుకున్నవి, నాకు వచ్చినవి పెట్టినవి అట్లా కాటన్వే ఉన్నాయి కాబట్టి చాలా వరకు అవే స్టిచ్చింగ్ చేయించేసుకొని సమ్మర్ మొత్తం అవే చేస్తున్నాను అనమాట. బయట టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎట్టయినా కొంచెం హాయిగా ఉంటుంది. కుచ్చుకునేవి డ్రెస్సులు అయినా అంత కంఫర్ట్గా ఉండదు. కాటన్ శారీస్ అయితేనే చాలా మెత్తగా ఉంటుంది. నైట్ కడిగినా సరే స్టవ్ మళ్ళీ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. కొంచెం నీళ్ళు జల్లి క్లాత్తోనో టిష్యూతోనో తోడిస్తే మంచిగా అనిపిస్తుంది. అప్పటికి స్నానం అది చేసేసిన తర్వాత కొంచెం నిద్ర మబ్బు అయితే విచ్చుకుంది. నేనైతే తాగలేదండి టీ. నాకు పొద్దున్నే టీ, ఎటన్నా బయలుదేరేటప్పుడు టీ తాగడం, మార్నింగ్ లేవగానే టీ తాగడం అని చాలామందికి అలవాటు ఉంటుంది. నాకైతే లేదు. టీ తాగపోయినా ఏం పర్వాలేదు, కానీ ఇంకెట్లాగో పెడతాం కదా అనేసి తాగుతాను అంతే. ఒక్కోసారి మూడు లేకపోతే అస్సలు తాగను. మా వారికే పెట్టేసి ఇస్తాను. ఇప్పుడు కూడా ఆయనకు ఒక్కడికే పెట్టానమాట. ప్రస్తుతానికైతే అంత తాగాలని అట్లా ఏం ఉండదు. ఫ్యూచర్లో ఏదేం చెప్పలేం, కానీ కొంచెం తలనొప్పికో లేదంటే అడిక్ట్ అయిపోతేనో ఏమో తెలియదు, కానీ నాకైతే ఇప్పుడేం అనిపించదు పెద్దగా, తాగినా తాగకపోయినా. కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట టీ గురించి. ఈవినింగ్ అయినా సరే, చాలామందికి ఈవినింగ్ కూడా టీ అలవాటు అయిపోయి తాగకపోతే కొంచెం తలనొప్పి వచ్చేస్తుంది అంటారు. కాకపోతే ఇక అందరు దిగుతారు కాబట్టి తాగుతారు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు తాగుతాను అంతే. ఫ్రిడ్జ్ నిండిపోయింది. ఇంకా 2-3 వారాలు అవుతుంది మేము మా దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్ళక. బయటికి వెళ్ళడం అటు ఇటు తిరగడం సరిపోతుంది కదా, అందుకనేసి ఇంకా కొన్ని ఉన్న కూరగాయలు అవన్నీ, పూలు కూడా నేను ఒకేసారి తెచ్చుకుంటాను. 3 కవర్స్ తీసుకొస్తాను, 30 రూపీస్వి, 90 రూపీస్వి. ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కూల్గానే ఉంటుంది. ఇంకా తమలపాకులు కూడా తీసుకొస్తాను, ఒక 30 రూపీస్వి. అవి కూడా ఇంకా డైలీ యూజ్ చేయడానికి అయితే ఉంటుంది, దీపం కింద పెట్టడానికి. ఇక్కడ వచ్చేసి విడిపూలు ఇచ్చండి, గులాబీలు నాటివి తీసుకొచ్చామనుకోండి నెక్స్ట్ డేకి అవి రెక్కలు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చామంతి పూలు, రెడ్వి చిట్టి గులాబీలు ఉంటాయి కదా, అవే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నాకు తెలిసి. వైట్వైనా ఎల్లోవైనా ఏవైనా చామంతులు ఉంటాయి, కానీ ఈ గులాబీలు మాత్రం ఎక్కువైతే ఉండవు. ఈ శారీ అయితే నేను దిల్షుక్ నగర్లో ఉన్న ఎక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాము, గుర్తు రావట్లేదు సడన్గా. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది, కాకపోతే కంఫర్ట్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. ఈ మధ్య తీసుకున్నవన్నీ ఎల్లో కలరే అవుతున్నాయి నాకు. ఎంత పడింది ఇది? 700 ఏమో పడిందండి, 650-700 పడింది అంతే. నాకు ఎక్కువ తక్కువ కాస్ట్ ఉన్న చీరలు నచ్చుతాయి. అలాగని తక్కువ కాస్ట్ ఉండి మరి గుచ్చుకునేవి అట్లా నచ్చదు. కలర్ కాంబినేషన్, క్లాత్ కానీ అన్నీ అట్లుంటాయి. ఇప్పుడు చూసారనమాట మా వారు, ఏంది కొత్త చీర అని అందరికి తెలియాలా, స్టిక్కర్ తీయలేదు అని. నేను అసలు మర్చిపోయాను అది ఉందని, ఆ ట్యాగ్ తీసుకోవడము. ఎవరో కామెంట్ చేశారు నిన్న మా వీడియోస్లో, పూజ సామాన్లు కింద పెట్టిన దాని మీద కూర్చొని పూజ చేస్తామని. దాని మీద కూర్చొని చేయడానికి కాదు అది స్టూలు. నార్మల్గా మన స్టోరేజ్ అంటే బయట లేకుండా దాంట్లోనే అట్లా వెళ్ళిపోయేలాగా చేశారనమాట. దాని మీద కూర్చొని చెయ్యాలంటే వెనక్కి లాక్కొని కూర్చొని చేయడానికి. అది పూజా సామాన్లన్నీ కింద కబోర్డ్లో ఉంటాయి, మనం దాన్ని పూర్తిగా వెనక్కి లాగి కొంచెం మన లోపలికి వెళ్ళే విధంగా ఉండి తర్వాత కొంచెం బ్యాక్ వేసుకొని కూర్చొని చేస్తారు. అది నేను హోమ్ టూర్ వీడియోలో కూడా చూపించాను, చెప్పాను. కాకపోతే వాళ్ళకి అలా అర్థమైంది అనుకుంటాను. అట్లనే ఉంచి లోపలనే దాని మీదనే ఎట్లా కూర్చొని చేస్తాం అసలు, అదనమాట మ్యాటరు. పూజ అయినట్టు కూడా చాలామంది బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, హోమ్ టూర్ వీడియో ఉంటుంది ఈ ఛానల్, అంటే ఈ వీడియో కిందనే ఉంటుంది. ఇంకా నిన్నటి పూలు అవన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టేసి దీపాల కుందులన్నీ కడిగేసి
పెట్టేశాను. ఇంకా మా వాళ్ళు ఇంకా లేపలేదనమాట. నేను 4:30కి లేచాను. టైం 4:10 అయిందని చెప్పాను కదా! 4:20 అయిపోయింది నేను అవన్నీ సర్దుకునేసరికి. 4:30కి వాళ్ళని లేపి ఇంకా నేను హెయిర్ డ్రై చేసేసుకొని, జడ వేసేసుకొని, వాటర్ బాటిల్స్ అన్నీ నింపి పెట్టాను కానీ తీసుకెళ్ళలే, మర్చిపోయామన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కిందికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళడం అనేసి ఇంకా తీసుకురాలేదు. చందన్నయ్య వాళ్ళు, రేణుక వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరం కలిసి వెళ్ళాము. రేణు తీసుకొచ్చింది 10 లీటర్స్ టిన్ ఉంటుంది కదా, కూల్ వాటర్ క్యాన్ మా దగ్గర ఉండేది, అలాంటిది తీసుకొచ్చింది. ఇంకా అవే సరిపోయాయి వెళ్ళడానికి వచ్చేటప్పటికి. మొత్తం అన్నీ వన్ డేనే కదా, ఎంత మొత్తం మీద ఒక 6కి అలాగా స్టార్ట్ అయినా మనం నైట్ 8:30 వరకు వచ్చేసాము. 8:30 అంతే, 8:30 వరకు అయితే వచ్చేసామన్నమాట. వెళ్ళడము అక్కడ తిరగడానికి టైం పట్టింది, రావడానికి పోవడానికి ఇంకా సేమ్ మాకు 4.5 అవర్స్ అలా పట్టిందనమాట. కొంచెం పిల్లలు ఉంటే అటు ఇటు వెళ్తూ ఉంటారు, టీ కోసం ఆగడము. వెళ్ళేటప్పుడు వర్షం పడింది, అంటే వచ్చేటప్పుడు పడిందనమాట వర్షము. వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయడం కోసం కూడా కాసేపు ఆగాము కదా, అక్కడ ఒక 1/2 అవర్ వరకు టైం అయిపోయింది. అక్కడ డ్యామ్లో వాటర్ వస్తాయి ఎక్కువ. వాటర్ వచ్చినప్పుడు వెళ్తే ఇంకా ఎక్కువ, కొంచెం వర్షం పడినప్పుడు డ్యామ్ వదిలినప్పుడు వెళ్తే చుట్టూ ఇంకా గ్రీనరీగా ఉంటుంది. వాటర్ వచ్చినప్పుడు వెళ్తే ఇంకా వ్యూ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఒక 2-3 అయితే వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నిలబడి చాలామంది ఫొటోస్ దిగడం ఇవి అన్నీ ఉన్నాయి. అక్కడ తినడానికి కూడా అన్నీ అమ్ముతున్నారు. ఎక్కువ ఫిష్ మొత్తం అంతా ఫ్రై చేసింది, ఫిష్ కబాబ్ టైప్లో చేశారు, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు వెళ్ళేటప్పుడు వండించుకొని కూడా వెళ్తున్నారు. అక్కడ డ్యామ్లో స్పెషల్ అనమాట, అక్కడికక్కడే బట్టి చేస్తారంట. మాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి. ఎవరు చూసినా మొత్తం అన్ని ఫిష్ అమ్మడము, వండబడును అని బోర్డు పెట్టడము, అన్ని చేపలు అవి రుద్దుతూ ఉన్నారు వాళ్ళు. ఎండు చేపలు కూడా మొత్తం ఒక ఊరు ఉందన్నమాట అక్కడ వెళ్ళే దగ్గర, డ్యామ్ దాటిన తర్వాత కొంచెం మొత్తం ఆ ఊరు లైన్ మొత్తం మెయిన్ రోడ్డుకి మొత్తం అన్నీ అవే షాప్స్. మొత్తం డ్రై ఫిష్, ఇంకా ఫ్రై చేసినవి, పులుసు చేసి ఇవ్వబడును అని ఇంట్లో. ఇంకోటి వచ్చేసి ఇవి మనకి గిన్నెపళ్ళు, విప్ప పువ్వు, ఇంకా ఏదో పొడవుగా ఉంటుంది దాన్ని ఏదో ఏదో కట్ చేసి ఇచ్చారండి కొడవలతోటి. ఏంటిది ఇవినా భూచక్రగడ్డ ఏదో అన్నాడు ఆయన. 50 రూపీస్కి ఒక లేయర్ ఇచ్చారనమాట, సన్నగా కట్ చేసి 50 రూపీస్కి ఒక లేయర్ అయితే ఇచ్చారు. అది దాని మీద షుగర్ వేసుకొని తింటారంట. రేణు తీసుకుంది, అందరం తల ఒక పీస్ అయితే టేస్ట్ చేసామన్నమాట. అది తింటే గ్యాస్ ప్రాబ్లం కానీ, అరికాలలో మంట కానీ ఏదైనా ఉంటే పోతుందంట అని చెప్పారనమాట ఆయన. తీసుకున్నాము, ఒక పీస్ తీసుకొని తినేసాము. ఎట్లంటే పచ్చి శనక్కాయలు ఆ టైప్లో అలాగుంది. పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కొంచెం చప్పగా షుగర్ వేసి ఇచ్చారు, చప్పగా ఉంటుందని పైన. అది కూడా టేస్ట్ చేసాము. నేను కూడా ఇన్స్టాలో చూసాను అనమాట, ఒక రీల్లో, అక్కడే దొరుకుతుంది అది ఎక్కువ అని. అంటే ఒక్కొక్క లేయర్కి 50 రూపీస్. అంటే అది ఎంత పొడుగు అంటే మా దీవెన్ బాబు హైట్ ఉంది ఇంచుమించు. అంత లేయర్ ఒకే రోజు అయిపోతుంది, ఎండిపోదంట. మళ్ళీ ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందంట. మరి దాన్ని ఎలా పెడతారో ఎక్కడ పెడతారో తెలియదు కానీ అదంతా అయిపోతే ఈజీగా వాళ్ళకి అయిపోయేసరికి ఒక 2-3 డేస్ అయినా, జనాలు ఎక్కువగా రష్ ఉంటే, తినేవాళ్ళు ఉంటే కనుక మంచిగానే అవుతుంది బిజినెస్. కాకపోతే ఎండలో కూర్చొని చేసి అదంతా చేయాలి కాబట్టి కొంచెం కష్టమే. సమ్మర్లో ఇంకా కష్టము. మేమైతే టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఆధార్ కార్డు టికెట్ ఒకటి తీసుకోవడానికి ఫర్ హెడ్ 500. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆధార్ కార్డు తీసుకోవాలి, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు తీసుకెళ్ళి జిరాక్స్ తీసుకెళ్ళేసి మనం టికెట్ తీసుకొని అన్నీ తీసుకుంటే లోపలికైతే ఎంట్రీ ఉంటుంది అనమాట. నార్మల్ దర్శనానికి మరేమో తెలియదు కానీ మేము స్పర్శ దర్శనానికి వెళ్ళాం కాబట్టి అలా ఉందన్నమాట. ఆ ప్రాసెస్ అయితే తెలుసు నాకు. ఇంకా వాళ్ళు 4, చందన్న వాళ్ళు 4, వేణు అన్నయ్య వాళ్ళు 4, మేము 5. కృపన్ కూడా వచ్చాడు మాతో పాటు. 2500 మాకు అందరు 2 అయ్యాయి అనమాట. ఇంకా మొత్తం అన్నీ ఆన్లైన్లోనే పేమెంట్ చేసేసి బుక్ చేసేసుకొని ఆధార్ కార్డ్స్ అన్నీ అందరివి పంపిస్తే ఇంకా బుక్ అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా చేసుకొని వచ్చేసాము. వెళ్ళని వాళ్ళు ఉంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి దాంట్లో ఇట్లా పడవలు అట్లా వేసుకొని తిప్పుతూ ఉన్నారనమాట. కొన్ని కార్లు కూడా వెళ్ళాయి లోపలికి, దారంటే వాటర్ లేవు కదా, వెళ్తున్నాయి అన్నమాట.
అందులో వేసి తిరగడము అటు ఇటు. కాకపోతే ఎండ బాగా కొట్టింది. మేము వచ్చేసరికి దిగేసరికి 4-5:30 అయింది. ఆ ప్లేస్కి వచ్చేసరికి ఈజీగా 5:30 అయిపోయింది. ఇంక వీళ్ళెవరికి ఓపిక లేదు, నిద్రపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. బోట్లోకి వెళ్ళడానికి కూడా ఓపిక లేదనమాట, పడవలో తిరగడానికి. కాకపోతే ఫుల్ ఎండ కొట్టింది, ఎదురెండ వస్తుంది అనేసి మేమైతే వెళ్ళలేదు. ఇంకా మద్దిమడుగు అని ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందంట. అక్కడికి వచ్చేసరికి మాకు 7:30, 8 అయిపోయింది. ఆ టైం కల్లా టెంపుల్ క్లోజ్ ఉంటుంది, జస్ట్ బయట నుంచే చూసి రావడం అన్నారు. ఇంకా అడవిలోకి వెళ్ళడానికి ఇంకొక రూట్ ఉంటుంది, రైట్కి వెళ్ళాలంట మనం వచ్చేటప్పుడు. అదొక 140 మినిట్స్ 45 మినిట్స్ పడుతుందంట. అలాగా 1 అవర్ వేసుకోవాలి ఈజీగా. ఇంకా దర్శనం చేసుకుని దానికి ఎందుకులే అనేసి వెళ్ళలేదు. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, త్వరగా వెళ్ళినప్పుడు ముందే ఇక్కడ చూసేసుకొని అటు వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి. అక్కడ మళ్ళీ కోళ్ళు, మేకలు అవన్నీ వస్తారంట. నాకు తెలియదు, వేణు అన్నయ్య వాళ్ళు చెప్పారు అక్కడ అలా ఉంటుంది, జాతరలాగా జరుగుతుంది అనేసి. చూద్దాం అనుకున్నాం. కాకపోతే మేము వచ్చేసరికి వర్షం పడుతుంది, టైం కూడా అయిపోయింది. మళ్ళీ వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ కూడా చేస్తారని చెప్పారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడే ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను. వెళ్ళేటప్పుడు ఎక్కువగా లేదు, ఎందుకంటే కార్లో అందరూ ఉంటారు కాబట్టి. మ్యాక్సిమం అందరూ సేమ్ డ్రెస్సెస్ ఉంటాయి, అందరివి వ్లాగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ షూట్ చేయలేదు. డిఫరెంట్ అంటే డ్రెస్సెస్ కూడా మ్యాచ్ అవ్వడం, కొంచెం జనాలు మ్యాచ్ అవ్వడం, ఒక వ్లాగ్ ఒకరు తీసుకుంటే ఒక డ్రెస్ పైన అలాగే ఉండాలి, ఒకటే కంటెంట్ అవ్వడం బాగోదు అనేసి ఇంకా వీడియోస్ అయితే ఎక్కువగా షూట్ చేయట్లేదు, ఎవరిని చూపించలేదు అనమాట, ఎవరి వీడియోస్లో అయినా. కాకపోతే ఏంటంటే కొంచెం డ్రెస్సులు, మనం తీసే ఏరియా, ఇల్లు అవి కూడా అన్నీ స్కాన్ అవుతూ ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో వచ్చిన రూల్స్ ప్రకారం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు. ఇలాగ మొత్తానికైతే ఇంకా దీపం పెట్టేశాను, లడ్డూలు ఉంటే ప్రసాదం అయితే పెట్టాను. మా దీవెన్ బాబు రెడీ అయిపోయాడు. అక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే డ్రెస్ కూడా అండి, అది వాళ్ళు పర్టికులర్గా చెప్పారనమాట. దాంట్లో లేడీస్ అయితే చుడీదారు, చున్నీ ఉండాలి కంపల్సరీ, శారీ. జెంట్స్ అయితే ఖచ్చితంగా స్పర్శ దర్శనానికి అయితే పంచె కూడా ఉండాలి, పంచె ఉండాలి. నెక్స్ట్ షర్టు, బనీను అన్నీ కూడా తీసేస్తారనమాట దగ్గరికి వెళ్ళే కొద్దీ. ఇంకా మనం గర్భగుడిలోకి అడుగు పెడతాం అంటే గర్భగుడిలోకి వెళ్ళిపోతాము, శివలింగాన్ని ఇట్లా టచ్ చేసి మొక్కొని తల ఆనిచేసి అలా చేస్తాం కాబట్టి మన చేతిలో వేరే ఏమి క్లాత్స్ ఏమీ ఉండొద్దు. నెక్స్ట్ బట్టలు కూడా జెంట్స్కి అయితే షర్టు, పంచ ఒకటే ఉంటుంది, పై పంచ. నెక్స్ట్ అవి కూడా ఏమి ఉండవు అనమాట, బనీన్ కానీ షర్ట్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ వెళ్ళేసి పంచ ఒకటి ఉంటుంది, మొక్కుకొని వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక ఆ షర్ట్ అయితే వేసేసుకోవచ్చు. లేడీస్ అయితే పైన ఇట్లా కొంగు కప్పుకొని అయితే వెళ్ళాలి, అక్కడ రూల్స్ అనమాట అవి. పిల్లలకి కూడా అంతే, చుడీదారు మంచివి అంటే కొంచెం పైనుంచి కింద వరకు ఫుల్గా ఉండే ఫ్రాక్స్, చుడీదార్సు అవే ఎలో చేస్తున్నారు. అక్కడ బోర్డు కూడా ఉంటుంది, లేకపోతే రానివ్వట్లేదు లోపలికి వేసుకొని రాని వాళ్ళని. అలా కొనుక్కొని వెళ్ళలేని అంటే వేసుకొని వెళ్ళలేని వాళ్ళైతే కొంచెం ఆ ప్యాంటు దానిపైనే అక్కడ అమ్ముతున్నారనమాట వైట్ పంచెలు, అంటే కొంచెం పెద్ద టైపు పై పంచెలాగా ఉంటుంది, టవల్ లాగా. దాన్నే ఇట్లా నడుముకి అది చుట్టేసుకొని పై పంచె ఒకటి వేసుకొని వెళ్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా శారీసు, చుడీదార్సు, పంచ, పై పంచ ఇట్లా అవన్నీ వేసుకొని వెళ్ళండి. ఎవరికైనా వెళ్ళాలని ఉంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వండి. డ్రెస్సెస్ కూడా ఉంది, మ్యాక్సిమం అక్కడ ఉన్న రూల్స్ అవన్నీ కూడా చెప్పేశానని అనుకుంటున్నాను నేనైతే. వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం, మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఓకే, నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ వాటర్ బాటిల్స్ అయితే ఓకే, స్టీల్ అవన్నీ ఓకే. కానీ 1 లీటర్ ప్లాస్టిక్ బిస్లరీ అవి ఉంటాయి కదా, అవి మాత్రం ఎలో లేదు. ట్రెడిషనల్ బట్టల్లోనే వెళ్ళాలి ఖచ్చితంగా. టికెట్స్, ఆధార్ కార్డు జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. జుట్లు కూడా వీరబోసుకోవడం అట్లా ఎలో లేదు, ఖచ్చితంగా జడే వేసుకోవాలన్నమాట. అలా ఉన్నాయి కొన్ని రూల్స్. వెళ్ళడానికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు ఎలో అయితే ఉంది. 2 వరకే ఎవరైనా ఫుడ్ అది తినాలనుకుంటే అన్నప్రసాదం 2 వరకే ఉంది, 2 వరకే మనకి క్లోజ్ అయిపోతుందంట అక్కడ పెట్టేది కూడాను. అన్నీ అక్కడ ఉన్న హోటల్స్ కూడా మ్యాక్సిమం 2 వరకు క్లోజ్ అయిపోతాయి. మీరు సపరేట్గా ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే ఓకే, లేదంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతనే కొన్ని ఊర్లు ఉంటాయి కదా కొంచెం టౌన్ టైప్లో, అక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఫుడ్ అనేది దొరుకుతుంది. లోపల మాత్రం అన్నప్రసాదం తినాలంటే 2 వరకే మీరు లంచ్ లోపే దర్శనం చేసేసుకొని తినేసేయచ్చు. క్యూలో ఉన్నప్పుడు అక్కడక్కడ వాటర్ కూడా పెట్టారనమాట, నిలబడ్డప్పుడు క్యూలో నిలబడతాం కదా, వాటర్ అట్లా మన ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా అవి. ఇప్పుడైతే కొంచెం వేడిగానే ఉన్నంత ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి కొంచెం ఇదిగానే ఉంది.
గ్లాసెస్ కూడా ఉంటాయి, వాటర్ తాగొచ్చు, పట్టుకోవచ్చు. ఫోన్స్ కూడా లోపలికి తీసుకెళ్ళమాకండి. క్యూలో ఉన్నప్పుడే అక్కడ అన్నీ రాసి పెట్టి ఉంటాయి, యారో మార్క్స్ ఉంటాయి, అన్నీ మనకి బోర్డు ఉంటుంది, అవన్నీ కూడాను చూసుకొని జాగ్రత్తగా చేసేసుకోండి. మొత్తానికైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి తుక్కుగూడ దగ్గర సెంటర్ అనమాట. ఇది అక్కడ టిఫిన్కి ఆపాము మేము. పొద్దున్న లేచాను కదా, నాకైతే నిద్ర వచ్చేస్తుంది. కళ్ళు మొత్తం ఎటైనా వెళ్ళాలంటే మార్నింగ్ ఎక్కడైనా బయటికి వెళ్ళాలి తొందరగా అంటే నైట్ అస్సలు నిద్ర పట్టదు. చాలా మందికి ఉంది ఈ ప్రాబ్లం. నేను ఒకసారి ముందు వీడియోస్లో చెప్పినప్పుడు కూడా చాలామంది అలాగే చెప్పారు, నిద్ర పట్టదు. కొంతమందికి నిద్ర పట్టినా మెలకు రాదనమాట, లేట్ అవుతూ ఉంటుంది. నిద్ర లేవాలంటే లేవలేము, నిద్ర పట్టదు. ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు మాత్రం నిద్ర పట్టదు అనమాట. కొన్ని ఎర్లీ మార్నింగ్ అయితే ఓకే, కానీ 6, 5:30, 6, 7 ఆ టైం అయితే కనుక ఏం ప్రాబ్లం లేదు, మంచిగా లేవచ్చు అనేసి రెగ్యులర్ లేచే టైమే కాబట్టి అలవాటు అయిపోతుంది. ఫైనల్గా అయితే ఇంకొచ్చి టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేశాను, ఎందుకంటే మొత్తం అంతా అడవే ఉంది కాబట్టి కొంచెం ఏమంతా చూపించలేదు. ఇంకా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, అరకు టీవీ అట్లనే ఉంటాయి. కాకపోతే అంత ఘాట్ రోడ్లు అయితే ఉండదు, కొంచెం నార్మల్ రోడ్ ఉంటుంది, కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. కొంచెం దూరంలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్, ఇంకా అందులో కొంచెం ఆ ఎండకు కూడా జనాలు అయితే ఉన్నారు మొత్తము. అందులో పడవలు అవన్నీ వేసుకొని తిరగడము. ఇక్కడ వాటర్ వచ్చేస్తే ఫుల్గా వస్తాయి, అక్కడ నుంచి మిడిల్ వరకు పడతాయి అనమాట. అక్కడ నుంచి వచ్చిన వాటర్ మనకి ఇట్లా చినుకులా పడతాయి కదా, అవన్నీ కూడాను. మా దీవెని చూపిస్తున్నా, నన్ను ఫోన్ అడుగుతున్నాడు వెనక కూర్చొని చూడడానికి. పిల్లలందరూ పడుకొని లేచారు, మార్నింగే లేచారు కదా. మా దీవెని పంచె కట్టుకోమంటే వద్దు అన్నాడు. పంచె లేదంటే ఇది కుర్తా పైజామా ఏమంటారు దాన్ని, ఆ టైప్లో అది వేసుకున్నాడు అనమాట. ఫోన్ కోసం నన్ను అడుగుతూ ఉన్నాడు, సతాయిస్తున్నాడు అనమాట. ఘాట్ రోడ్డు, అందులో మొబైల్ చూస్తే వెనక కూర్చున్నారు, వామిటింగ్ అవుతుందని నేనేమి ఇవ్వట్లేదు. అయిపోయింది, ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇంకా కార్లో పెట్టేసిన తర్వాత నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అయిపోయింది వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళి అందులో పెట్టడం ఎందుకు, మొబైల్కి మళ్ళీ 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారనమాట ఒక్కొక్క మొబైల్కి. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఎందుకు అనేసి కార్లోనే పెట్టేసుకొని వెళ్ళిపోయాము. కాకపోతే వచ్చేసరికి ఎండ కదా, వేడిగా అయిపోయాయి. ఇంకాసేపు ఉంటే ఫోన్లు పేలిపోతాయేమో అని టచ్ చేస్తేనే ఇట్లా వేడిగా రాయిని పట్టుకున్నట్టు అంత అయిపోయాయి. కొంచెం ఏదైనా పేపర్లో కవర్లో కానీ అట్లా పెట్టేసి పెట్టుకోవడం బెటర్. మేము ఊరికే అలా గీసిపోయాం సీట్ కవర్లో. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము, ఇంకొక 2 minutes అయితే వెళ్ళిపోతాం అనగా. అక్కడ కూడా ఇట్లా రాళ్ళు మీద రాళ్ళు పెట్టారు, అందరు రాయి మీద రాయి ఇలా పెట్టేసింది. దారి పొడుగుతో అలాగే ఉన్నాయి, రైటు లెఫ్ట్ అన్నీ ఎప్పటి నుంచో పెట్టినాం అనుకుంటాను అందరు. అవి ఇక్కడ ముందైతే వేణు అనే వాళ్ళ వెహికల్ వెళ్తుంది, ఇక్కడ వచ్చేసి ఇట్లుంటుంది ఎంట్రన్స్. ఇది శ్రీశైలం సిటీ. లోపలికి వచ్చిన తర్వాత వెహికల్స్, ఆటోలో వచ్చేవాళ్ళు, ఆటో వాళ్ళు, కార్లు, టూరిస్ట్ వ్యాన్లు ఉంటాయి కదా, అందులో వచ్చేవాళ్ళు మొత్తం అన్నీ ఇక్కడ పార్క్ చేసుకున్నారు. పార్కింగ్ అయితే మనీ అయితే ఏం లేదు, చాలానే ఉంది ప్లేస్. దీనికి ఫ్రంట్ బ్యాక్ 2 వైపుల నుంచి కూడా రావచ్చు అనమాట. ఇక సత్రాలు కూడా ఉంటాయి, రూమ్స్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి. అక్కడంటే ఒక 3-4 బెడ్లు ఒకే దాంట్లో వేసేసి ఒక పెద్ద రూమ్ ఇస్తారు, వాష్రూమ్ ఇచ్చి అట్లా కూడా ఉంటారు. పెద్ద పెద్ద ఫ్యామిలీ టెంపో ఈ టైప్లో వచ్చే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళకి కూడా సెట్ అవుతుంది అనమాట. అంటే తక్కువ కాస్ట్లో మనకి ఎక్కడ ఏం చెప్పనవసరం లేదు, లొకేషన్ ఆటోమేటిక్ అన్నీ తెలిసిపోతాయి, కనిపిస్తూనే ఉంటాయి. అంత ఎక్కువగా పెద్దగా ఏం ఉండదు. ఎవరిని అడిగినా చెప్తారు. అయిపోయింది. మేము వెళ్ళేదైతే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళేసి పిల్లలు ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా లైన్లో నిలబడ్డాము. అంతే, ఇక్కడితోనే మన వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా దర్శనం చేసుకుని వచ్చేసాం. అక్కడ ఒక ఫొటోస్ దిగలే, ఫోన్లన్నీ అందులో ఉన్నాయి కదా, వీడియోస్ ఫొటోస్ ఏమీ లేవన్నమాట. వేణు అన్నయ్య ఒక్కరే తీసుకొచ్చారు ఫోన్, అది కూడా లోపల పెట్టేసి అని చెప్పాను కదా నేను.
ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫోటో కూడా ఏం దిగలేదు. అందరం కలిసి ఒకటి దిగామనుకుంటా, సెల్ఫీ ఒకటి. ఆ తర్వాత ఒక రీలో ఏమో తీసాము ఇన్స్టా కోసమో, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అంటే చెప్పడం అందరం. కానీ ఇన్స్టాలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు, అందరు కనిపించినా కానీ యూట్యూబ్లోనే కొంచెము అదొక్కటి ఉంది. ఇంకా అది కూడా పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగాం మేము. ఇదేదో ఊరు అన్నారు, నాకు గుర్తు రావట్లేదు ఆ ఊరు పేరు. ఇట్లా అందరూ ఇంకా తినడానికి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వెజ్జే ఉంది, ప్యూర్ వెజ్ అనమాట ఇది. బీరకాయ శనగపప్పు కర్రీ, బీరకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై, దోసకాయ పప్పు, అప్పడాలు అంటే ఇవి చిప్స్ ఉంటాయి కదా పాపడ్ టైప్లో, అది పెరుగు అది ఇచ్చారు. కాకపోతే కొంచెం నార్త్ సైడు చాట్ మసాలా ఆ ఫ్లేవర్ లాగా అనిపించింది నాకు, అందుకే అంటున్నాను. అయిపోయింది. ఇక్కడైతే తినేసి వెళ్ళిపోయాము. ఫస్ట్ కొంచెం పులిహోర పెట్టారు. అందరికి అంత ఎక్కువ ఆకలి ఏం లేదు, ఎందుకంటే మేము ప్రసాదం తెప్పించుకున్నాం కదా. పులిహోర ప్యాకెట్లు 13 మెంబర్స్ ఉన్నాము. 13 పులిహోర, 13 లడ్డూసు, ఇంకా బయట పంచి పెట్టడానికి ఒక్కొక్కటి 80 రూపీస్ పెద్ద లడ్డు ఇస్తారు. 20 రూపీస్ లడ్డూస్ ఉంటాయి చిన్నవి, అవి ఉంటుంది. 80 రూపీస్ లడ్డు పెద్దది బాక్స్లో ఇస్తారు, అవి ఉంటుంది. పులిహోర కూడా మరెంతో తెలియదు కానీ మొత్తం 3 పెద్ద లడ్డూలు 3 ఫ్యామిలీలకి, అందరికి ఒక్కొక్కటి చిన్న లడ్డూలు 20 రూపీస్వి, ఒక్కొక్కరికి పులిహోర పొట్లము. మొత్తం అన్ని 630 640 రూపీస్ ఏమో 650 రూపీస్ అయినాయి ఓన్లీ ప్రసాదాల వరకు. అందరం పెద్ద పెద్ద తీసుకున్నాము, తలా ఒకటి చిన్న చిన్నది తీసుకున్నాము. ఒక పులిహోర తినేసరికి ఈ టైంకి అక్కడికి వచ్చేసరికి కొంచెం ఆగారనమాట పిల్లలు, అంటే ఆపలేసింది. పులిహోర కూడా బాగానే పెట్టారు. ఇంక ఇక్కడ పప్పు, నిమ్మకాయ పులిహోర, దొండకాయ ఫ్రై, బీరకాయ శనగపప్పు కర్రీ, బీరకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇంకేమేమో వేసేసారు. కొంచెం కొంచెంగానే తిన్నాము, పెద్దగా తినే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఆల్రెడీ కొంచెం కడుపు నిండిపోయింది, అలిసిపోయారు కదా. నిద్ర వచ్చేస్తున్నాయి ఫస్ట్. ఫుడ్ ఉన్నా లేకపోయినా ఉంటాం కానీ నిద్ర లేకపోతే అస్సలు ఉండలేము, మూడంతా అప్సెట్ అవుతుంది అనమాట. ఫుడ్ ఉన్న నీళ్ళు అట్టిపండు ఏదో ఒకటి తినేసి అయితే ఉండొచ్చు, కానీ నేనైతే పులిహోర తినేసాను ఫస్ట్. నిమ్మకాయ పులిహోర అంటే నాకు బాగా ఇష్టం అనమాట. ఇక్కడ పెరిగిచ్చారు, ఫైనల్గా కొంచెం పప్పు అంత అన్నీ చప్పగా ఉన్నాయంట. నేనైతే తినేసాను, నాకు అంత ఏం అనిపించలేదు. దొండకాయ ఒకటి కొంచెం మాడినట్టుగా అనిపించింది. రైస్ బాగుంది కానీ మిగిలినవన్నీ ఇంకా ఏమీ టచ్ చేయలేదు. బీరకాయ పచ్చడి ఒకటి ఇచ్చారనమాట, పీచుగా కొంచెం టమాటా వేసి పుల్లగా కారంగా ఉంది, దాంతోనే మ్యాక్సిమం అందరూ తినేశారు. అప్పడాలు ఒకటి ఇచ్చారు, అంతే. ఎలా అనిపించిందో బ్లాగ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా టికెట్స్ తీసుకోవచ్చు మనం ఆన్లైన్లోనే కాదు, తెలియని వాళ్ళు ఉంటే. నాకేం హిందీ రాదు, ఆయనకేం తెలుగు రాదు. నేను ఆయన తెలుగులో అడుగుతున్నాను, కొంచెం కొంచెం వస్తుంది వాళ్ళకి. దాంట్లో 2-3 రకాలు మిక్స్ చేశారు. నాకేం బీరకాయ పచ్చడి లాగా అనిపిస్తుంది, కాకపోతే టమాటో వేశారు, ఇంకేదో కూడా వేశారు. మొత్తానికైతే తినేసాము. వీళ్ళెవ్వరు కార్లో నుంచి దిగలేదు, నేను రేణు మాత్రమే వచ్చామన్నమాట. ఇది వాటర్ లేకపోతే ఇలాగుంది, వాటర్ వస్తే మాత్రం మొత్తం అంతా చాలా బాగుంటుందంట చూడడానికి. నేను వీడియోస్లో చూడడమే తప్ప ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు, ఫస్ట్ టైం అని చెప్పాను కదా. ఇలా ఉంది, వాటర్ వచ్చేసి ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఎంత పెద్దగా వస్తాయంట వాటర్ అంతా, డ్యామ్ అంతా ఓపెన్ చేస్తే. కాకపోతే ఫుల్ వేడిగా ఉంది. అప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది, ఎదురు ఎండ వస్తుందన్నమాట. కెమెరా కూడా సరిగ్గా కనిపించలేదు, అసలు ఏం రికార్డ్ అవుతుందో కూడా తెలియలేదు మాకు. నేను రేణు మాత్రమే దిగాము, చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ దిగాము ఇద్దరం. కొంచెం ఒకటి షార్ట్ వీడియో, ఒకటి కొంచెం ఫుల్ వీడియో షూట్ చేసేసుకొని గుర్తుగా ఉంటుందనేసి వెళ్ళిపోయాం అనమాట, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పల్లె వంట.